సవాల్గా కూడా అభివర్ణిస్తున్నారు. భారత హిందూ మహాసముద్రంలో శాంతి స్థిరత్వానికి భారత్ కీలక శక్తిగా ఉండాలనే లక్ష్యంతో ఒక వ్యూహాన్ని రూపొందిస్తే దానికి తూట్లు పొడిచే విధంగా నిన్న చర్య జరిగిందనేది కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే భారత శ్రీలంక సంయుక్త పర్యవేక్షణ జరిగే ప్రాంతానికి సమీపంలో అమెరికా సబ్మెరైన్ కార్యకలాపాలంటే కూడా చోటు చేసుకోవడం అనేది కూడా ఇటు ఇండియాకు ఆందోళన అనేది కూడా కలిగిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇండియా తన యొక్క ఆందోళనను ఇటు ఇజ్రాయెల్ అదేవిధంగా అమెరికా కూడా తెలియజేసే అవకాశం ఉంది. విదేశాంగ శాఖ లెవెల్లో దీనిపైన స్పందించే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే అతి సున్నితమైన సమయంలో భారతదేశం దీనిపైన అధికారికంగా స్పందిస్తే ఇది అనేక పరిణామాలకు కూడా దారితీస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో భారతదేశం దీనిపైన ఆచితూచి వ్యవహరిస్తోంది. సో ఇటు అమెరికాకు ఇప్పటికే తమ యొక్క నిరసన కూడా తెలియజేయడం కూడా జరిగింది. ఎందుకంటే భారతదేశానికి సమీపంలో ఇలాంటి చర్య చేపట్టడం అంటే ఒకవేళ ఇరాన్ కనుక తీవ్రంగా రియాక్ట్ అయితే ఇది భారతదేశంపై దాడి చేసే అవకాశం ఉంది. అప్పుడు భారత్ కూడా యుద్ధంలో పాల్గొనే పరిస్థితి అనేది కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే తనకు సంబంధం లేని విషయాల్లో భారతదేశాన్ని లాగి యుద్ధంలో పాల్గొనేలాగా చేయడం అనేది అమెరికా యొక్క యుద్ధ నీతికి నిదర్శనం. అమెరికా ఇలాంటి వ్యూహాన్ని కూడా అవలంబిస్తోంది అనేది కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సో మొత్తం మీద కూడా దీనిపైన విదేశాంగ శాఖ లెవెల్లో అధికారికంగా ఇంకా ప్రకటన అనేది కూడా రావాల్సి ఉంది. సో అమెరికా ఎందుకంటే అమెరికా అఫీషియల్గా మేమే చేశామని చెప్పేసి ప్రకటించిన తర్వాత ఇండియా అఫీషియల్గా స్పందించలేదు కాబట్టి దానికి స్పందన కూడా కోరుతున్న పరిస్థితి. కానీ ఇటు ఇరాన్ మాత్రం దీనికి అమెరికానే దోషిగా నిలబెడుతున్న పరిస్థితుల్లో అమెరికా యొక్క వ్యూహం అనేది కూడా బెడిసి కొట్టవచ్చు అని చెప్పేసి కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎస్, అంటే శిరీష్, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇంత పెద్ద రేంజ్లో ఒక పెద్ద యుద్ధ నౌకని ముంచేయడం ఇదే మొదటిసారి అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే దాదాపు 180కి పైగా అందులో ఉన్నటువంటి సిబ్బంది చనిపోయారు. ఇంకా 30 మందిని మేము కాపాడామని శ్రీలంక నావికా దళం కూడా పేర్కొంటోంది. ఇంకొంతమంది అంటే వాళ్ళ శవాలు కూడా ఆచూకీ తెలియట్లేదు, లేకపోతే వాళ్ళ మృతదేహాలు కూడా దొరకట్లేదు అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. అంటే అమెరికా చేస్తున్నటువంటి, మీరు ఏదైతే చెప్తున్నారో భారత్ని కూడా ఎలాగైనా యుద్ధరంగంలోకి ఎలాగైనా ఉన్నటువంటి ఒక ప్రయత్నం అమెరికా చేస్తుంది అనేటువంటి ఒక ప్రచారం కూడా అంతర్జాతీయంగా జరుగుతోంది. అంటే ఎలా చూడాల్సి ఉంటుంది? గల్ఫ్ దేశాలను దాటి యుద్ధం ఇంకా విస్తరిస్తోంది అనుకోవాలా, ఆ విధంగా అడుగులు పడుతున్నాయి అనుకోవాలా, లేకపోతే ఎలా చూడాల్సి ఉంటుంది ఇటువంటి పరిణామాలన్నీ కూడా? అంటే ఇండియా లాంటి దేశాలు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటాయి. ఎందుకంటే ఇటు అమెరికా కానీ ఇజ్రాయెల్ లాంటి లాగా దుందుడుకు చర్యలకు పాల్పడే అవకాశం అనేది కూడా లేదు. ఎందుకనంటే తన మీద దాడి జరిగితే తప్ప ఇండియా ఎప్పుడు కూడా స్పందించే అవకాశం అనేది కూడా ఉండదు. అంటే ఫస్ట్ బుల్లెట్ అనేది ఇండియా ఎప్పుడు కూడా ఫైర్ చేయదు. తనపై దాడి జరిగితే మాత్రమే అప్పుడు ఇండియా స్పందించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా పాకిస్తాన్ ఇండియాకు ఇబ్బందికరంగా మారుతున్న సమయంలోనే ఇండియా ఈ చర్యలన్నింటి కూడా చేపట్టడం అనేది కూడా జరిగింది. సో ఇప్పుడు ఎక్కడా కూడా ఇరాన్ ఇండియాపై అటాక్ చేయడం కానీ ఇండియాను దోషిగా నిలబెట్టే ప్రయత్నం కానీ చేయలేదు. సో ఈ నేపథ్యంలో భారతదేశం కూడా వ్యూహాత్మకంగా మౌనం పాటించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే తనకు సంబంధం లేని ఇష్యూలో తలదూరిస్తే పరిణామాలేంటి ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ప్రతి దేశానికి కూడా తెలుసు. ఇప్పటి వరకు కూడా ఇటు చైనా కానీ రష్యా కానీ ఇలాంటి దేశాలన్నీ కూడా ఎక్కడా కూడా నేరుగా యుద్ధంలోకి తలదూర్చలేదు. సో ఇండియా కూడా అలాంటి వైఖరిని అవలంబించే అవకాశం అనేది కూడా ఉంది. కానీ తన తీర ప్రాంతంలో ఇలాంటి చర్య జరపడానికి మాత్రం భారతదేశం తీవ్రంగా ఖండిస్తుంది. కానీ విదేశాంగ శాఖ లెవెల్లో విదేశాంగ శాఖ మంత్రుల లెవెల్లో తన యొక్క నిరసనను కూడా అమెరికాకు ఇజ్రాయెల్ కూడా తెలియజేసే అవకాశం కూడా కనపడుతోంది. సో ఇటువంటి చర్యలన్నింటి కూడా మేము అవలంబించము. లేదు అంటే దీనికి వ్యూహాత్మకంగా చాలా రకాల ప్లానింగ్స్ అనేటివి కూడా ఉంటాయి. అయితే ఇండియా కంటే మెయిన్ థ్రెట్ వచ్చేసి పాకిస్తాన్కు ఇబ్బందికరమైన పరిణామంగా కూడా ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ అమెరికాకు ఎయిర్ బేస్లన్నింటి కూడా ఇస్తోంది. సో ఆ ఎయిర్ బేస్ల నుంచి కనుక ఇరాన్పై దాడి జరిగితే మాత్రం అప్పుడు మొదటి థ్రెట్ అనేది కూడా ఇండియా కంటే పాకిస్తాన్కి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. పాకిస్తాన్ కూడా ప్రస్తుత సమయంలో ఇండియాతోటి డైలాగ్స్ కోరుకుంటుంది తప్ప ఇండియాతోటి ఘర్షణ కూడా కోరుకోవడం లేదు. సో మొత్తం మీద కూడా ఇటు గల్ఫ్ దేశాలు కూడా కొంత సంయమనం పాటిస్తున్నాయి. ఇరాన్ కూడా ఎక్కడైతే అమెరికాకు సంబంధించిన ఎయిర్ బేస్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రమే దాడి చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశాలు స్పందిస్తున్నాయి. అంతేగాని వేరే ఇతర దేశాలు కూడా జోక్యం చేసుకోవడం లేదు. నిన్న టర్కీ పైన ఒక దాడి అనేది కూడా చేసిన క్రమంలో ఇరాన్ను టర్కీ హెచ్చరించడం కూడా జరిగింది. దానికి సంబంధించి టర్కీ అనేది కూడా నాటోలో ఉంది కాబట్టి నాటోకు సంబంధించిన దళాలు ఆ మిసైల్ను కూల్చివేసిన నేపథ్యంలో ఇరాన్ అనేది తన యుద్ధాన్ని కేవలం గల్ఫ్ దేశాలు అమెరికాకు సంబంధించి మాత్రమే పరిమితం కావాలని చెప్పేసి ఇటు రష్యా సూచించిన నేపథ్యంలో ఇరాన్ అలాంటి దుందుడుకు చర్యలకు ఇండియాపై పాల్పడుతుందని చెప్పేసి కూడా ఎవరు కూడా అనుకోవడం లేదు. ఎందుకంటే ఇటు రష్యాను కాదని చెప్పేసి ఇరాన్ ఇండియాపైకి డైరెక్ట్గా అటాక్ చేసే అవకాశాలంటే కూడా చాలా తక్కువ. అదేవిధంగా ఇండియా కూడా